మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఓటింగ్ ఆర్డర్ గురించి చెప్తా. దానికంటే ముందు నాకు అనిపించినవి, నాకు తెలిసినవి కొన్ని నిజాలు నేను కక్కాలని గట్టిగా అనుకుంటున్నా, ఓకేనా? ఒకే ఒక్క మాట, తనూజ కళ్యాణ్ కోసం ఎప్పుడు నిలబడలేదా? ఎన్నిసార్లు నిలబడింది, కానీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఈ వీక్ మాత్రం తనూజని తగ్గించడానికి, తనూజ కళ్యాణ్ కోసం ఒక్కసారి కూడా నిలబడలేదు అని ఫేక్ రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. మీరు నిజంగా తనూజ ఫ్యాన్స్ అయినా, న్యూట్రల్ ఆడియన్స్ అయినా, తనూజ నిలబడింది కళ్యాణ్ కోసం చాలా సార్లు అని మీకు అనిపిస్తే లైక్ చేసి హైప్ ఇచ్చి ఖచ్చితంగా కామెంట్ లో తెలుపు మామ. నాకు ఇక్కడ ఏదనిపిస్తుందో గట్టిగా కక్కుతా. తనూజ ఎక్కడ కళ్యాణ్ కోసం నిలబడలేదు. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే పాత రోజులకి వెళ్ళారంటే, అంటే వెనకకి వెళ్ళారంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ చాలా మంది, ఓకేనా? ఆర్మీ పవన్ కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు, అమ్మాయిల వెనకే తిరుగుతాడు అని పెద్ద రూమర్ అతని మీద వేస్తే అప్పుడు బిగ్ బాస్ కి, నాగార్జున గారికి గట్టిగా నిలబడింది ఎవరు? తనూజ కాదా? కళ్యాణ్ కోసం అడ్డంగా తనూజ నిలబడలేదా? అది మర్చిపోయారా రివ్యూవర్స్ అండ్ పిఆర్స్, ఓకేనా? కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మామ. మీరు ఎవరి ఫ్యాన్స్ అయినా నాకు అనవసరం, ఓకేనా? కళ్యాణ్కి ఓటేసుకున్నా నాకే అభ్యంతరం లే, తనూజకి ఓటేసుకున్నా అభ్యంతరం లే. కానీ ఈ ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేసే పిఆర్స్ ఉంటారు చూసారా, వాళ్ళ ట్రాప్ లో అయితే పడవద్దు. ఎన్నిసార్లు తనూజ నిలబడింది, ఏదైనా గేమ్స్ వస్తే కళ్యాణ్ కోసం అడ్డంగా నిలబడిపోయింది తనూజ. కళ్యాణ్ కూడా అలాగే నిలబడ్డాడు, నిలబడలేదని నేను ఎప్పుడు అనలేదు. కానీ ఇప్పుడు ఫైనల్ వీక్ లో కావాలని తనూజని బ్యాట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు స్వామి నిలబడింది, ఏదైనా సపోర్టింగ్ గేమ్ వస్తే నేను కళ్యాణ్కే సపోర్ట్ చేస్తాను అని ఎన్నిసార్లు అందరి ముందే చెప్పింది. నాగార్జున గారు కూడా ఏదైనా నీకు ప్రాబ్లం ఉందా కళ్యాణ్ తోటి అని కన్ఫెషన్ రూమ్ లోకి తీసుకెళ్లి అడిగినా కానీ, సార్ నాకు కళ్యాణ్ తోటి ఎలాంటి ప్రాబ్లం లేదు, మేమిద్దరం ఫ్రెండ్స్, మీరు అలా అనుకోవద్దని ఒక నేషనల్ టెలివిజన్ షోలో కళ్యాణ్ కోసం నిలబడింది కదా తనూజ. అదెందుకు గుర్తుకు రావట్లేదు? తనూజ నిలబడలేదని మార్నింగ్ నుంచి నేను చూస్తున్నామా. ఫేక్ పిఆర్స్, ఫేక్ రివ్యూవర్స్ అయితే ఎక్కువైపోయారు. ఇలా తనూజని బ్యాట్ చేయాలని చూస్తే ఎవరైనా తట్టుకుంటారేమో, నేనైతే తట్టుకోను. ఏ కంటెస్టెంట్ గురించి అయినా కానీ తప్పు చేయనప్పుడు తప్పు చేయలేదు అంతే. తప్పు చేసిన రోజు నేను ఎన్నోసార్లు తనూజ తప్పు చేసినప్పుడు తప్పు చేసిందనే చెప్పా. కానీ తనూజ కళ్యాణ్ కోసం నిలబడలేదు అనే ఆ ఒక్క మాట నాకు ఫ్రస్ట్రేషన్ అయితే పెరిగిపోతుంది. ఎన్నిసార్లు నిలబడింది, ఎంత 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 చేసింది కళ్యాణ్ కోసం, అవి కనబడట్లేదా? నేనైతే తాట తీస్తామా అలాంటి రూమర్స్ అయితే ఎవరైనా స్ప్రెడ్ చేసిన, పిఆర్స్ అయినా రివ్యూవర్స్ అయినా, ఓకేనా? ఇది నాకు వచ్చిన ఫ్రస్ట్రేషన్, కక్కాలనుకున్నా కక్కేసా. ఆ తర్వాత ఓటింగ్ లో మాత్రం బీభత్సమైన పెను మార్పులు, ఓకేనా? పెను మార్పుల్లో కూడా పెను మార్పులు. నిజం చెప్తున్నా, తనూజ ఫ్యాన్స్ ఉంటే మీరు జాగ్రత్తగా అయితే ఓట్లు వేసుకోండి. తనూజ గారి ఓటింగ్ టాప్ 1 లో లేదు. నేను చెప్పే ఓటింగ్ ఆర్డర్ అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను చెప్పే ప్రతి అప్డేట్ అఫీషియల్ అప్డేట్, మనకు వచ్చే అప్డేట్స్ కూడా అలాగే ఉంటాయి అని చాలా సార్లు చెప్పాను. మీరైతే కేర్ అయితే చెయ్యట్లేదు, ఓకేనా? మీరైతే ఓట్లు అయితే తగ్గించారు. మిస్డ్ కాల్స్ లో తనూజకి చాలా అంటే చాలా తక్కువ మిస్డ్ కాల్స్ అయితే వెళ్తున్నాయంట. నేను నా నెక్స్ట్ షార్ట్ వీడియోలో తనూజ మిస్డ్ కాల్ నెంబర్ కూడా పెడతాను, కళ్యాణ్ కూడా పెడతాను, తనూజదే కాదు, ఓకేనా? మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోండి. ఆల్మోస్ట్ టాప్ 5 లో ఉన్న ప్రతి ఒక్కరిది మిస్డ్ కాల్ నెంబర్ అయితే తర్వాత వీడియోలో డిస్ప్లే కూడా చేస్తాను, ఓకేనా? ఫస్ట్ అయితే టాప్ లో ఉంది కళ్యాణ్ పడాలా. ఎంత ఓటింగ్ పడుతుంది అంటే చూసి చెప్తాం, మళ్ళీ నేనేదో అబద్ధాలు చెప్పాను అనుకుంటారు కదా. మనకు వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ లో నుంచే చూసే చెప్తా, ఓకేనా? కళ్యాణ్ పడాలకి 36% ఓటింగ్ పడుతుంది, ఓకేనా? ఆల్మోస్ట్ కళ్యాణ్ పడాలకి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు మామ. అందువల్లే కళ్యాణ్ పడాలకి చాలా ఓటింగ్ అయితే పడుతుంది, ఓకేనా? అటు ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అటు కామనర్స్ సపోర్ట్ చేస్తున్నారు, అటు సెలబ్రిటీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. తన గేమ్ నచ్చింది సపోర్ట్ చేస్తున్నారు, అందులో తప్పు లేదు, ఓకేనా? కానీ సింపతి సపోర్ట్ చెయ్యొద్దు. నేను అది ఒక్కటే నేను రిక్వెస్ట్ చేసేది, గేమ్ గురించి చెప్పుకోండి, గేమ్ తో సపోర్ట్ చేయండి. కళ్యాణ్కి అయితే 36% పడుతుంది, తనూజకి 33% పడుతుంది. ఏం చేస్తున్నారు తనూజ ఫ్యాన్స్ అని నేను గట్టిగా అడగాలనుకుంటున్నా, ఓకేనా? ఒకే ఒక్క మాట, మీరు ట్రాప్ లో పడద్దు. చాలా మంది తనూజ ఫస్ట్ లో ఉంది అని చెప్తూనే ఉన్నారు. ఆ ట్రాపుల్లో పడద్దు. తనూజ సెకండ్ పొజిషన్ లో ఉంది, ఫస్ట్ పొజిషన్ లో కాదు. కొంతమంది పిఆర్లు వేసే డ్రామాలో పడ్డారంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ ని మీరు విన్ అయితే చేసుకోలేరు. ఆల్మోస్ట్ తనూజకి పడుతుంది 33%, కళ్యాణ్కి పడుతుంది 36%. కళ్యాణ్కి ఎక్కువ పడ్డందుకు నాకు ఎలాంటి బాధ లేదు, కానీ తనూజకి పడుతుంది. ఇది చాలా మంది రివ్యూవర్స్ ఏం చెప్తున్నారంటే తనూజ టాప్ లో ఉందని చెప్తున్నారు. తనూజ కాదు టాప్ లో ఉంది, కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు. తనూజ సెకండ్ పొజిషన్ లో 33% తనూజకి ఓటింగ్ పడుతుంది. ఆ తర్వాత ఇమాన్యుల్ అయితే కాదు మామ, థర్డ్ పొజిషన్ లో ఉంది డీమన్ పవన్, ఓకేనా? డీమన్ పవన్ ఈ మధ్య ఆడియన్స్
సూపర్ గా నచ్చుతున్నాడు. అతని ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కోరుకుంటున్నాడు. ఆల్మోస్ట్ వచ్చిన కామనర్స్ లో ఇద్దరు కామనర్స్ కి మాత్రం సింపతి వర్కౌట్ అవుతుంది. నేను ఏమి అన్న సింపతి వర్కౌట్ అయినా కానీ సింపతి మీద ఓకేనా, సింపతి మీద వాళ్ళని విన్నర్స్ చేయొద్దు, వాళ్ళ గేమ్ ని చెప్పి విన్నర్స్ చేయండి. నేను అదే కోరుకుంటా. డెమాన్ కూడా మంచి ఓటింగ్ పడుతుంది, నాకు ఎలాంటి బాధ లేదు. ఓకేనా, ఇద్దరు కామనర్స్ లో ఎవరు గెలిచినా బాధ లేదు, తనూజ గెలిచినా బాధ లేదు. నేనేదంటే ఫ్యాక్ట్ అంటే నిజాలు చెప్పాలని నేను అనుకుంటున్నా. అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ లో డెమాన్ అయితే థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు 29%. ఆ తర్వాత ఇమాన్యుల్ 27% తో ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్ కి నిన్నటికి ఈ రోజుకి ఇమాన్యుల్ ఓటింగ్ అయితే డ్రాప్ అయితే అయ్యింది. ఓకేనా, ఇమాన్యుల్ 27, సంజన గారికి 23% ఓటింగ్ పడుతుంది. సంజన గారి ఓటింగ్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎవరైతే సంజన గారి ఓటింగ్ తక్కువ అవుతుంది అంటున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, సంజన గారి ఓటింగ్ తక్కువ అట్లా ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా, నిన్నటితో పోల్చుకుంటే ఇప్పటికి సంజన గారి ఓటింగ్ 2% పెరిగింది. ఎవరైతే సంజన గారికి తక్కువ పడుతుంది అని అనుకుంటే వాళ్ళ భ్రమ. సంజన గారు టాప్ 5 లోనే ఉంటారు అనుకుంటే ఇంకా భ్రమ. థర్డ్ పొజిషన్ రావచ్చు, 4th పొజిషన్ కూడా రావచ్చు. ఆమెకి రోజుకి ఇంక్రిమెంట్ అవుతుంది ఓటింగ్ ఆర్డర్. ఓకేనా, ఇది మా ఓటింగ్ లో టాప్ 1 లో ఉంది మాత్రం కళ్యాణ్ 36%, ఆ తర్వాత తనూజ 33%, డెమాన్ 29%, ఇమాన్యుల్ 27%, సంజన గారు 23. గ్రాండ్ ఫినాలే డే 2 లో ఉంది మాత్రం టాప్ లో అయితే ఉంది కళ్యాణ్ పడాలా, తనూజ కాదు. మీరు తనూజ ఫ్యాన్స్ అయితే తనూజకి ఓట్లు వేసుకొని మాట్లాడండి. ఏదైనా తనూజకి ఓట్లు మేము వేస్తాం అనుకున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఖచ్చితంగా హైప్ ఇవ్వండి, కామెంట్ లో తెలపండి. ఓకేనా, ఊరగా నేను తనూజ ఫ్యాన్ అంటే కుదరదు. టాప్ లో పెట్టుకోండి అప్పుడు చెప్పండి. ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ కూడా అలాగే, మేము డెమాన్ ఫ్యాన్ అనుకోవడం కాదు, టాప్ లో పెట్టండి అప్పుడు చెప్పండి. కళ్యాణ్ అయినా అంతే, టాప్ లో ఉన్నాడు. ఓకే, ఇమాన్యుల్ అయినా సంజన గారైనా టాప్ లో పెట్టి ఖచ్చితంగా కామెంట్ వేయండి మేడం, కామెంట్ పెట్టండి. అప్పుడు మీరు నిజమైన ఫ్యాన్స్ అని నేను ఒప్పుకుంటా. ఇప్పుడు తనూజ విన్నర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి హైప్ ఇచ్చి కింద కామెంట్ లో తెలపండి. కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు, నాకేం అభ్యంతరం లేదు. ఓకేనా, ఒక కామనర్ గెలిచినా ఓకే, తనూజ గెలిచినా ఓకే, ఇమాన్యుల్ గెలిచినా ఓకే, డెమాన్ గెలిచినా ఓకే, సంజన గెలిచినా కానీ ఓకే. ఎవరు గెలిచినా నాకు వచ్చేది ఏం లేదు మామ. కాకపోతే నిజాలు మాట్లాడాలనుకుంటున్నా, నిజాలే మాట్లాడా. తనూజ చాలా సార్లు కళ్యాణ్కి హెల్ప్ చేసింది, చేయలేదంటే నేనైతే ఒప్పుకోను. మీరేమంటారు ఫ్రెండ్స్? లైక్ చేసి కింద కామెంట్ లో తెలపండి. కుదిరితే మంచాలు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దిల్సే ఏమొస్తాయో అయ్యే చెప్తాను నేను. ఓకేనా, దిల్లో నుంచి మాట్లాడతా.